ఫిష్ కర్రీతో పెరుగు కలిపి తినటం వలన సోరియాసిస్ అండ్ ఇంకా ఇతర హెల్త్ సమస్యలు వస్తాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి. హెల్త్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా, డౌట్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఫిష్ కర్రీతో పెరుగు తినడం అనేది జనరల్గా సేఫే. సీరియస్ ప్రాబ్లం అయితే ఏం కాదు. అలా ఎందుకంటారంటే ఫిష్ కర్రీ ఏమో అంటే ఫిష్ సీ ఫుడ్ కదా, వెరీ హీటు. అలాగే పెరుగు అనేది కూల్ ఫుడ్. కాబట్టి మన పెద్దవాళ్ళు రెండు కలిపి తింటే జీర్ణ సమస్య, అలా సోరియాసిస్ వస్తూ ఉంటాయని వాళ్ళ నమ్మకం, భయం. అంతేగాని ఇది నిజమైతే కాదు. నిజమేంటంటే హెల్తీ పీపుల్కి ఇది ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ప్రోబయోటిక్స్ అంటే పెరుగు ఉంటుంది పెరుగులో. ఇంకా బాడీకి ఇది చాలా మంచిది. కొన్ని కల్చరల్స్లో ఫిష్ అండ్ కర్డ్ రెగ్యులర్గా తింటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మీ స్టమక్ వీక్ అయితే, గ్యాస్, యాసిడిటీ, ఇండిగేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఫిష్ అనేవి ఫ్రెష్ కాకపోతే, అలాగే నైట్ టైంలో హెవీగా తినడం వలన ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ఈ రెండు కలిపి తినడం వలన ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా సేఫ్గా తినడానికి టిప్స్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్న ఫిష్ తినడం అయితేనే మంచిది. ఇంకా స్పైసీ కర్రీతో అండ్ ఈ పెరుగుని ఎక్కువగా యూజ్ చేయడం అనేది మంచిది కాదు, అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా లైట్గా పెరుగు అంటే బటర్ మిల్క్ లాగా చేసి తాగడం చాలా మంచిది. డే టైంలో తినడమే మంచిది. అలాగే కంక్లూజన్ ఏంటంటే ఫిష్ కర్రీతో పెరుగు తినడం అనేది ప్రాబ్లం అయితే కాదు. ఇంకా మీ బాడీకి సూట్ అయితే ఓకే, లేకపోతే అవాయిడ్ చేయండి, సరిపోతుంది.